తీసుకురావడానికి. సో 99 టీవీ దగ్గర ఒక బ్రేకింగ్ న్యూస్ ఉంది. అది ఏంటి అనేది మా చీఫ్ ఎడిటర్ సతీష్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటి ఆ బ్రేకింగ్ న్యూస్? రైట్, మీరు అన్నట్టుగా ఇట్స్ ఎ రియల్లీ బ్రేకింగ్ న్యూస్ అండ్ ఎక్స్క్లూజివ్ 99 టీవీ. ఖచ్చితంగా అంటే ఇది నేను చెప్పడానికి కూడా ఇబ్బంది పడుతున్నాను, ఎందుకంటే స్వయాన నా స్నేహితుడికి స్వయాన బంధువు, అంటే సొంత మామ కొడుకు బావ అవుతారు. ఆ వ్యక్తి చారక్ కంపెనీ, లండన్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది, ఇంటర్నేషనల్ తెలుస్తుంది. చారక్ కంపెనీ CEO సంతోష్ సాహు కుటుంబం గల్లంతయింది, ఇప్పటివరకు ట్రేస్ అవుట్ అవ్వట్లేదు అన్నది కొంత ఆందోళన కలిగిస్తున్న అంశం. యాక్చువల్గా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆదోని, అలాగే హైదరాబాద్ మరికొన్ని పేర్లు వస్తున్నాయి. ప్రస్తుతం మన్యం పార్వతీపురం జిల్లా సంబంధించిన కుటుంబం వీళ్ళు. మన్యం పార్వతీపురం టౌన్లో పండా వీధిలో కొద్ది సంవత్సరాల కిందట వీళ్ళు ఉన్నారు. ఇప్పటికి పండా వీధిలో వాళ్ళ ఇల్లు ఉంది. ముగ్గురు అన్నదమ్ములు, సంతోష్ సాహు, అలాగే మురళి, దుర్గా ప్రసాద్. మా స్నేహితుడికి స్వయాన మామ అంటే మేనబావులు అవుతారు. ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో మా స్నేహితుడు సోదరి ఇద్దరు కూడా తీవ్ర ఆందోళన చెందుతూ, అన్నయ్య మీరు మీడియాలో ఉన్నారు కదా, కొంచెం కనుక్కోండి, మాకు కాలు చేయి ఆడటం లేదు అంటూ పాపం చాలా డీటెయిల్స్ పంపించారు. కానీ లేటెస్ట్గా మా వైపు నుంచి కూడా ప్రయత్నం చేశాము ట్రేస్ అవుట్ చేయడానికి, కానీ ట్రేస్ అవుట్ కావటం లేదు. ప్రధానంగా చూసుకుంటే మీరు ఫోటో చూడొచ్చు. PCR సంతోష్ సాహు ఫోటో ప్లే చేయండి. అటెన్షన్ PCR, మనం చూడొచ్చు ఈ ఫోటో ఇక్కడ ఉంది. PCR వింటున్నారా? ఈ ఫోటో మనం చూడొచ్చు. ఈ ఫోటోలో ఉన్నదే సంతోష్ సాహు భార్య, కుమారుడు, కుమార్తె. వీళ్ళు ఇద్దరు ఐరిష్ సంబంధించిన సిటిజన్స్, మరో ఇద్దరు లండన్. ప్రస్తుతం లండన్లో వీళ్ళు, ఇక్కడ లండన్లో మనం చూస్తే వీళ్ళు లండన్లో ప్రస్తుతం అయితే సెటిల్ అయ్యారు. వీళ్ళు కుటుంబం మొన్న మానసరోవర యాత్రకని వెళ్ళింది. వీళ్ళతో పాటు సంతోష్ సాహు అత్త, అంటే ఈమె సంతోష్ సాహు భార్య తల్లి ముంబై చెందిన వ్యక్తి, ఆమె కూడా వచ్చారు యాత్రకి. బట్ కొంత నేను ఇంకా మానసరోవర కొండప వరకు రాలేనని చెప్పి ఆమె కాఠ్మాండు చేరుకొని కాఠ్మాండు నుంచి ముంబై రిటర్న్ అయిపోయారు. ముంబై రిటర్న్ అయిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. ఈ రిటర్న్ అయిపోయిన పరిస్థితి నేపథ్యంలో ఆమె అయితే కొంత సేఫ్ జోన్లో ఉన్నారు. ఆమెతో కూడా మా స్నేహితుడు వాళ్ళు క్లోజ్ కాబట్టి మాట్లాడితే, నేను మొన్న అంటే ఈ వరద సంభవించడానికి ముందు రోజు రాత్రి మాట్లాడాను, రేపు ఉదయం 6 గంటలకు అక్కడికి వెళ్లాల్సి ఉంది, మేము అక్కడ ఇది చేయాలి కాబట్టి వెళ్లాల్సి ఉంది కాబట్టి దీనికి సంబంధించి మేము అంతా సిద్ధం చేసుకుంటున్నాము, పడుకుంటున్నామని ముందు రోజు చెప్పారంట. బట్ ఆ మరుసటి రోజు 8:30 ప్రాంతంలో వరద వచ్చిన ప్రాంతంలో వాళ్ళు ఆ టిబెట్ భూభాగంలోకి వెళ్ళటానికి ఈ చైనా, నేపాల్ దగ్గర ఎక్కడైతే ఇమిగ్రేషన్ ఆఫీస్ కొట్టుకుపోయిందో అక్కడ బ్రిడ్జ్ ఒకటి మనం చూసాం కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర వెయిట్ చేస్తున్నారంట, అంటే చెక్ పోస్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. అందుకు ఆ సమయంలోని వరద సంభవించింది కాబట్టి వాళ్ళు ఇంకా ట్రేస్ అవుట్ కావట్లేదు అన్నది ఇప్పుడు తెలుస్తోంది. అఫీషియల్గా డిక్లేర్ కాకపోయినా ఇక వాళ్ళు ఏమైపోయారో అన్న ఆందోళన అయితే వాళ్ళలో కనిపిస్తోంది. వీళ్ళది ఉమ్మడి విజయనగరం జిల్లా, ప్రస్తుతం ఇప్పుడు పార్వతీపురం మన్యం జిల్లా, ఆ జిల్లాకు చెందిన కుటుంబం. చిన్నమెరంగి అలా ఆ ప్రాంతంతో కూడా వీళ్ళకి సంబంధం ఉంది. ప్రధానంగా సంతోష్ సాహు లండన్లో నివసిస్తూ చారక్ అనే కంపెనీకి CEOగా వ్యవహరిస్తున్నారు. కుటుంబం మొత్తం లండన్లోనే ఉంటుంది. తండ్రి, కుమారుడు ఐర్లాండ్ పౌరసత్వం కలిగి ఉన్నారు. తల్లి, కుమార్తె బ్రిటన్ పౌరసత్వం కలిగి ఉన్నారు. అంటే ఒకే కుటుంబంలో 2 దేశాల పౌరసత్వాలు ఉన్న అందరూ లండన్లోనే తమ జీవితం కొనసాగిస్తున్నారు. ఒక్కసారి వచ్చిన వరద ఉధృతి ఇంపాక్ట్ ఎలా పడిందో అన్నది కనిపిస్తోంది. PCR డెస్క్ కూడా ఆల్రెడీ ఫోటో ఇచ్చాను, ప్లే చేయటం లేదు, ఒకసారి ఫోటో చూడండి. అటెన్షన్ PCR, మనం చూడొచ్చు ఈ నలుగురే. ఖచ్చితంగా వాళ్ళు తిరిగి రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. మా స్నేహితుడు సోదరి కూడా నిన్నటి నుంచి కన్నీటి పర్యాప్తం అవుతున్నారు. చాలా మంచి వ్యక్తి, కష్టపడి ఎదిగాడు, CEO స్థాయికి వెళ్ళాడు, లండన్లో కూడా మంచి ఆస్తులు సంపాదించాడు, మందరికి ఒక ఆదర్శంగా ఉన్నాడు అని. కానీ ఇప్పుడు చూస్తుంటే అతను లేడు, సంతోష్ సాహు లేడా, ఎందుకు ట్రేస్ అవుట్ అవ్వట్లేదని వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. మా స్నేహితుడు అయితే అటు ఐర్లాండ్, తర్వాత లండన్ ఎంబసీలకి లేఖలు రాశాడు. నేను నాకున్న పరిచయాలతో నా ప్రతినిధి బృందాన్ని నిన్న నేపాల్ ఎంబసీకి ఢిల్లీలో పంపించే ప్రయత్నం చేశాను, కానీ ఎక్కడ కూడా ఏమీ ట్రేస్ అవ్వటం లేదు. అలాగే మనకు తెలిసి ఒక లిస్టు కూడా మనకి అందుబాటులోకి వచ్చింది. ఆ లిస్టులో కూడా వివరాలు
మనం చూస్తే వీళ్ళు ఒక ట్రావెల్ సంస్థ నుంచి వెళ్ళారు. నభు ప్రభు గ్రూప్ నుంచి వెళ్ళారు వీళ్ళు. ఇక్కడ మనం లిస్ట్ చూడొచ్చు. ఈ లిస్ట్లో కూడా పేర్లు ఉన్నాయి. ఈ లిస్ట్లో కూడా క్లియర్ కట్గా పేర్లు ఉన్నాయి. ఆ పేర్లలో 8వ పేరు మనం సంతోష్ సాహు, తర్వాత 9వ పేరు స్పందన సాహు, తర్వాత సురభి మన్మత్ పాడి, అలాగే శ్యాన్ కుమారి సాహు, వీళ్ళు ఈ కుటుంబ సభ్యులు మాట. అంటే మొత్తం ఈ టీం అంతా, ఈ టీం ఎవరైతే ఉన్నారో ఈ 17 మంది ఒక గ్రూప్గా ఉన్నారు. ఈ 17 మంది ట్రేస్ అవుట్ అవటం లేదు. ఇది నిజంగా ఊహలకు అందని విషాదం. మనం ఈ వార్తా కవరేజ్లో భాగంగా నేపాల్ ఉదంతం ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం, కానీ మనకు తెలిసిన వ్యక్తులే ఇలాగ లేరు అంటే, నాకు తెలిసిన వ్యక్తే లేరు అంటే ఆ బాధ నేను మీతో ఎలా పంచుకోవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అంటే మన వరకు వస్తే కానీ తెలియదు అంటారు కదా పెయిన్, అది ఇప్పుడు చాలా బాధ కలుగుతుంది. వీళ్ళ సోదరులు కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళే. బట్ గాడ్స్ గ్రేస్ ఏదో ఒక మూల బతికి రావాలని మనం కోరుకుందాం, కానీ అలాంటి వాతావరణం అయితే కనిపించడం లేదు. దీంతో కొంత కుటుంబ సభ్యులైతే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఊహించిన విధంగా వరద విలయం ముంచుకొస్తే ఏ రకంగా నేపాల్ చిగురు టాకులా వణికిపోయిందో మనం చూసాము. ఇప్పటికీ కూడా దృశ్యాలు చూస్తుంటే భయం వేస్తుంది అన్నమాట. చాలా దారుణమైన ఈ విపత్తు ఇది. అవును. సో